వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయని మండిపడింది. బీజింగ్లో జరిగిన చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెనెజువెలా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిందన్నారు. బలవంతపు బల ప్రయోగాన్ని చైనా ఎప్పుడు వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఓ దేశం తమ ఇష్టాలను ఇంకో దేశంపై బలవంతంగా రుద్దకూడదని పరోక్షంగా అమెరికాకు హితవు పలికారు. ప్రపంచ పోలీస్ లేదా అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించే అధికారం ఏ దేశానికి లేదని వాంగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయమూర్తినంటూ తమను తాము సమర్థించుకోవడం సరికాదన్నారు. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమత్వాన్ని రక్షించాలని కోరారు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని వాంగ్ యీ వెల్లడించారు.